పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇల్లందుకుంట మండల తహసీల్దార్ గారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరి రాము డిమాండ్. బుధవారం రోజున తహసీల్దార్ గారి కార్యాలయం ముందు సిపిఎం మండల కార్యదర్శి రాము మాట్లాడుతూ ఇల్లందుకుంట మండల తహసీల్దార్ గారు మధ్యాహ్నం 12 గంటలు దాటుతున్న సమయానికి రాకుండా మమ్మల్ని అడిగేవారు లేరు అనే విధంగా తన ఇష్టం వచ్చినట్లు టైంకు వస్తూ తహసీల్దార్ గారి ఆఫీస్ కు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులకు గురి అవుతున్నారు అని అన్నారు. రిజిస్ట్రేషన్స్ ఉంటే ఉదయాన్నే వస్తున్నారు, రిజిస్ట్రేషన్ లేకుంటే ఆఫీస్ కు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో అంతా తన ఇష్టమని అన్నారు. విధుల పట్ల ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తహసీల్దార్ గారి పైన ఉన్నత అధికారులు స్పందించి శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల జిల్లా కలెక్టర్ గారికి మరియు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఉండవలసిన ఎంఆర్ఓ, తహసీల్దార్ కార్యాలయం ఉండాల్సిన ఎంఆర్ఓ సమయం 12 కావస్తున్నా ఇప్పటి వరకు రావడం లేదు. అసలు ఏంటి కారణాలు అంటే అది వాళ్ళు ఉండే సిబ్బంది వస్తున్నాడు సార్ అని చెప్పడం జరుగుతుంది. తను రోజు ఇదే తన ఇష్టం వచ్చిన టైంలో రావడం పోవడం జరుగుతున్నది. దీనిపైన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు స్పందించి ఎంఆర్ఓ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోగలరని చెప్పి ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఉంటేనే పొద్దున రావడం జరుగుతుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని టైంలో తన సమయపాలన పాటించకుండా తన ఇష్టం వచ్చినట్టు అసలు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు అని చెప్పి అసలు ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియని పరిస్థితి ఇక్కడ ఇల్లందుకుంట మండల కేంద్రంలో నెలకొంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సుతం ఈ ఎంఆర్ఓ గారి పైన శాఖాపరమైన చర్యలు తీసుకొని తనను విధుల నుండి తొలగించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు రాము, సిపిఎం పార్టీ మండల సెక్రటరీ, ఇల్లందుకుంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.